హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సీట్లు 4 సీట్లు ఖాళీ అయ్యాయి. ఈ 4 సీట్లలో 2 టీడీపీ, 2 ఒకటి జనసేన, ఒకటి బీజేపీగా మనందరికీ తెలిసిందే. ఇప్పుడు జనసేన పార్టీ నుంచి అనూహ్యంగా చాలామంది పేర్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అందరూ ఊహించినటువంటి ఒక పేరు అల్లు అరవింద్. అల్లు అరవింద్ గారికి రాజ్యసభ సీటు అని వస్తున్నటువంటి వార్తల వెనక నిజమెంత? అసలు జనసేన పార్టీ తరఫున, ఎందుకంటే టీడీపీకి సంబంధించి ఇప్పటికే చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీ తరఫు నుంచి మాత్రం కొంతమంది పేర్లు మాత్రమే వినిపించాయి. దాంట్లో ఎక్కువగా లింగమనేని రమేష్ గారు జనసేన పార్టీకి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారికి ఆయన చాలా బలంగా నిలబడినటువంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి ఆయనకి ఆ సీట్ ఇస్తారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కష్టకాలంలో నిలబడ్డారు అనేటువంటి ఒక కృతజ్ఞతతో పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా రెండవ పేరు చాలామంది పేర్లే వినిపించాయి. ముఖ్యంగా నాగబాబు గారి పేరు మొదట్లో వినిపించింది. ఆ తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేస్తా అన్నటువంటి పరిస్థితి కూడా అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అంటే ఫస్ట్ అయితే లింగమనేని పేరు ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత పేరులో చాలా ఉన్నాయి. ముఖ్యంగా రాజేందర్ సింగ్ గారి పేరు ఎక్కువగా వినిపిస్తుంది. వాటర్ మ్యాన్ ఇండియా అని చెప్పి ఆయన గురించి మనందరికీ తెలుసు. పర్యావరణ ప్రేమికుడు, పర్యావరణానికి సంబంధించి ఒక ఉద్యమం చేస్తున్నటువంటి వ్యక్తి. భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నదుల అనుసంధానం గురించి కావచ్చు, ప్రక్షాళన గురించి, కాలుష్యానికి సంబంధించినటువంటి అనేక విషయాలపైన సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తుంటూ ఆయన అంటే కంప్లీట్గా దాని మీదే ఆయన బ్రతుకుతున్నటువంటి మనిషి. ఆయనతో పాటు ఎక్కువగా బొలిశెట్టి సత్య గారు జనసేన పార్టీ నాయకులు, మాజీ నాయకులు, ఆయన కూడా పర్యావరణానికి సంబంధించి వీళ్ళిద్దరూ కలిసి ఎక్కువ ఉద్యమాలే చేశారు. ఇప్పుడు బొలిశెట్టి సత్య గారు పక్కకు వెళ్ళినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా ఎవరైతే బొలిశెట్టి సత్య గారు పరిచయం చేసినటువంటి రాజేందర్ సింగ్ గారికి ఆ పదవి ఇస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తికి ఇస్తే సమాజం, ముఖ్యంగా రేపటి తరాలకు కాలుష్యం లేనటువంటి అంటే నీరుని కావచ్చు, గాలిని కావచ్చు ఇవ్వచ్చు అనేటువంటి ఒక సుదీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి, తన జీవితం మొత్తం ఆయనకి అంటే వీటికే పెట్టేసినటువంటి, అంకితం చేసినటువంటి వ్యక్తి ఆయన. సో ఆయన లాంటి వ్యక్తి చట్టసభలకు వెళితే చాలా గొప్ప అవకాశం వస్తుంది అనే మంచి ఇంపాక్ట్ కూడా కలిగిస్తుంది అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే డెఫినెట్గా జనసేన పార్టీ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్లో 2019లో పోటీ చేసినా గెలిచినటువంటి ఒక్క ఎమ్మెల్యే కూడా వేరే పార్టీలోకి వెళ్ళిపోయారు. బట్ 2024 వచ్చేటప్పటికి 100% స్ట్రైక్ రేటుతో 21 అసెంబ్లీలో పోటీ చేస్తే 21 అసెంబ్లీ సీట్లు గెలవటం, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తే 2 పార్లమెంటుల స్థానాల్లో 100% స్ట్రైక్ రేటుతో అంటే అటు ఎంపీలుగా ఇటు ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. అలాంటి పార్టీ తర్వాత ఎమ్మెల్సీగా పెద్దల సభల్లో కూడా అడుగుపెట్టింది ఆంధ్రప్రదేశ్లో. అలాగే ఇప్పుడు రాజ్యసభలో కూడా అడుగు పెడితే కంప్లీట్గా ఒక రాజకీయ పార్టీకి సంబంధించి అన్ని చట్టసభల్లో కూడా ప్రవేశం పొంది అక్కడ కూడా ఉండేటువంటి వాళ్ళ సభ్యుల్ని బట్టి అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఈ అవకాశాన్ని ఎవరికి ఇస్తారు? అల్లు అరవింద్ గారి పేరు ఎందుకు వచ్చింది? ఎందుకంటే అల్లు అరవింద్ గారికి ఇస్తారా లేదా అనేది జస్ట్ సింపుల్గా అసలు ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు అనేది కూడా ఎవరికి అర్థం కావాలని కొందరు కుట్రపూరితంగా తీసుకొచ్చారేమో, పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లేటువంటి ప్లాన్ ప్రకారమే అల్లు అరవింద్ గారి పేరు తీసుకొచ్చారేమో అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే నాగబాబు గారికి కూడా ఆయన సోదరుడు, కుటుంబ సభ్యుడు అయినటువంటి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు కూడా కొంతమంది విమర్శించినటువంటి పరిస్థితి. ఇదే టైంలో మళ్ళీ ఇంకొక రాజ్యసభకి అల్లు అరవింద్ గారికి లేదా చిరంజీవి గారికి ఇస్తారనేటువంటి ప్రచారం చేస్తే, ఇదిగో కుటుంబ సభ్యులకి మాత్రమే ఆయన ఇలా ఇస్తారు, ఆయన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా ఇలా పదవులు కట్టబెడుతున్నారు అనేటువంటి ఒక నెగిటివ్ దాన్ని స్ప్రెడ్ చేయడం కోసం ఇలా ఆ పేర్లు తీసుకొచ్చేటువంటి ప్రక్రియ తప్ప నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి ఆ ఆలోచన కూడా లేనట్టుగా ఉంది. మనందరికీ తెలుసు. ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తారన్నప్పుడు కూడా ఆయనే దానికి వద్దు అని చెప్పినటువంటి పరిస్థితులు కూడా గతంలో మనం విన్నాం. ఆయన ద్వారానే కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. బట్ అలాంటి ఈ టైంలో మరి అల్లు అరవింద్ గారి పేరు ఎందుకు తీసుకొస్తారు అనేది మనం ప్రత్యేకంగా ఆలోచించుకోవసరంలా. పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి నెగిటివ్ చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతోనే ఆ పేరును తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు కొంతమంది ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా కానీ జనసేన పార్టీకి సంబంధించి చాలా పేర్లు వినపడ్డాయి. బొలిశెట్టి సత్య గారి పేరు కూడా వినపడింది. అలాగే ఆడిటర్ రత్నం గారి పేరు కావచ్చు, చాలా పేర్లు వినపడినటువంటి పరిస్థితి. అల్టిమేట్గా ఇద్దరి దగ్గరే వచ్చైతే ఆగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకటి
జనసేన పార్టీ కోసం మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి ఆయన పార్టీ నిర్మాణంలో అంటే పార్టీ ఆఫీసుకి కావచ్చు ఆయనకి వెన్నుదన్నుగా నిలబడినటువంటి వ్యక్తి లింగమనేని రమేష్. సరే మరి ఆయనకన్నా ఇస్తారా, లేదంటే పర్యావరణం కోసం తన జీవితాన్ని దారబోస్తున్నటువంటి రాజేందర్ సింగ్ గారికి ఇస్తారా అనేటువంటిది కూడా చూడాలి. వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి తెలుస్తుంది. అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయమే ఫైనల్ కాబట్టి ఆయన నిర్ణయానికి ఎవరు అడ్డు తగిలేటువంటి పరిస్థితి కూడా లేదు. బట్ రాజేందర్ సింగ్ గారికి ఇస్తే ఏంటంటే కొంత ఆయన ఎక్కడా కూడా వెనుకడుగు వేరు, ఎవరిని కూడా ఆయన ఎక్కడా కూడా అంటే కాంప్రమైజ్ అయ్యేటువంటి వ్యక్తిత్వం కూడా కాదు. ఈవెన్ బొలిశెట్టి గారికి కూడా ఆయన బయటికి వెళ్ళడానికి కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆయన శాఖకి సంబంధించి పర్యావరణానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారే శాఖకు మంత్రిగా ఉన్నారు, అడవి శాఖ మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. కాబట్టి గతంలో బొలిశెట్టి సత్య గారు వేసినటువంటి కేసులన్నీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆయన శాఖ కిందే వస్తాయి. కాబట్టి అలాగే రాజేందర్ సింగ్ గారు కూడా అనేక ఇష్యూస్ పైన ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి గోదావరి కృష్ణాకి సంబంధించినటువంటి అలాగే కొల్లేరుకి అలాగే చాలా నదులకి సంబంధించినటువంటి దాని మీద కూడా రాజేందర్ గారు కూడా పోరాడుతున్నటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు మరి ఆయన దీన్ని అంగీకరిస్తారా? ఇచ్చిన తర్వాత ఆయన కూడా ఏమన్నా కొన్ని ఎందుకంటే బీజేపీతో కావచ్చు టీడీపీతో కావచ్చు కొంచెం కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితులు కొన్నాటిలో అవసరం. ఎందుకంటే లేదంటే కూటమి విఘాతం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్కి మంచి జరగాలి అంటే కూటమి కలిసే ఉండాలి. మరి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు రాజేందర్ గారు కాంప్రమైజ్ అవుతారా కొన్ని సిచ్యువేషన్స్లో? అయితే మరి ఆయన వ్యక్తిత్వానికి సంబంధించి కొన్ని ఇష్యూస్ వస్తాయి. ఇప్పటిదాకా ఆయన కష్టపడిన దాని మీద ఒక మచ్చపడేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. సో మరి ఇవన్నీ కూడా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అల్టిమేట్గా ఇద్దరిలో ఎవరికి వస్తుందనేది మరికొద్ది రోజుల్లోనే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అల్లు అరవింద్ గారికి ఇస్తారు అనేటువంటి వార్తల్లో 100% నిజం అనేదే లేదు అనేది మాత్రం స్పష్టంగా చెప్పచ్చు.